నేను పొత్తుకపల్లి గేట్ కాంచెలు మాట్లాడుతాను గానీ నాకు ఒక పర్సు దొరికింది. అందులో ఒక 20,000 రూపాయలు ఉన్నాయి. ఒక క్రెడిట్ కార్డు ఉన్నది. జమ్ముకుడు నుండే రాజు ఐడి కార్డు కూడా ఉన్నది మేడం. నువ్వెంత నిజాయితీ పరుడివి. అయితే నువ్వు ఇప్పుడు ఆ పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట. చే అట్టిపండు తొక్కేం కాదు. రాజు కోసం ఒక విషాదమైన పాట వినిపించగలరని కోరుకుంటున్నాను. రింగర్ నెక్లెస్ ఫ్లాట్ ఆర్ విల్లా 2 వీలర్ ఆర్ 4 వీలర్ నైటీ ఆర్ సారీ ఓటుకు 1000 రూపాయలు ఇస్తారట. ఓటుకు 1000 రూపాయలు అనగానే పానం మిట్ట మిట్ట కొట్టుకొని ఆశ ఉడుతుంది కదా. కొంచెం అట్నే అనిపిస్తుంది. ఒక గౌడు బర్రె కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 70-80 వేల దాకా అవుతుంది. ఎద్దును కొనాలంటే ఎంత అవుతుంది? సుమారుగా ఒక 50,000 దాకా అవుతుంది. ఒక మేకపోతును కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 10,000 దాకా అవుతుంది. ఒక కుక్కను కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 5-6 వేలు అవుతుంది. ఒక పందిని కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 4-5 వేలు అయితే కావచ్చు. చూసినావా బిత్తిరానా, ఒక పందికిచ్చే విలువన్న ఉన్నదా మనకిచ్చే 1000 రూపాయలు. అందుకోసమే పైసలు తీసుకోవద్దు, మంచి నాయకుని చూసి ఓటేయాలి. నేను మీతో పడలేకపోతున్నానండి, మన ఇద్దరం విడిపోదాం. ఒకసారి ఆలోచించుకో, ఇదే ఫైనల్. రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు అనిపిస్తుందండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి. నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని. మై డియర్ గర్ల్స్, అబ్బాయిలు మన కోసం తాజ్మహల్ కట్టిస్తేనే మన మీద ప్రేమ ఉన్నట్టు కాదు. ఇంట్లో గిన్నెలు తోమినా, కూరగాయలు కట్ చేసినా, బట్టలు ఉతికినా మన మీద ప్రేమ ఉన్నట్టే. కొట్టాను